నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిందని పూనం ప్రదీప్ కుమార్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీ చట్టాలను రక్షించాలని సూచించారు. 35 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక పాత ఇంటిపై 6 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడని ఫిర్యాదు చేసిన ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు. ఆఖరికి తనకున్న పలుకుబడితో నిన్ను చంపుతానని, నాపై రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తానని అనేక సార్లు బెదిరించడం జరిగింది. అయినా నేను ఎటువంటి ప్రలోభాలకో అతని బెదిరింపులకో లొంగకుండా అందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అలాగే జిల్లా పంచాయతీ అధికారి గారికి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ వారికి ఫిర్యాదులు చేయడం జరిగింది. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి ఫిర్యాదు చేయటే గ్రామ పంచాయతీ కార్యదర్శి భద్రాచలం వారిని పిలిచి తక్షణమే చట్టవిరుద్ధంగా ఏవైతే నిర్మించినరో ఈ శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించి ఎన్ని అంతస్తులైతే నిర్మించారో వాటిని కూల్చమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీ అధికారి యొక్క నిర్లక్ష్యం కారణంగా అనేక మార్లు అడిగినా కూడా దాటవేత ధోరణితో ఇంకా నిర్మించడం లేదు కదా అని చెప్పుతూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగింది. పైన తీసా